ఇన్ని చర్చలు ఉన్నాయి కదా తిరుపతిలో, నిజంగా తీసుకుని ఉంటారు ఆ పర్మిషన్ అని నేనేం చేశానంటే, సో కలెక్టర్ గారికి ఉత్తరం రాశాను. టోడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉత్తరం రాశాను. తర్వాత మండల ఆఫీసర్ ఉత్తరం రాశాను. అడిగాను, అయ్యా మీరు 100 చర్చెస్ ఉన్నాయి తిరుపతిలో, మీరు ఏదన్నా పర్మిషన్ ఇచ్చారా? కలెక్టర్ గారు, టోడా ఆఫీసులు, మండల ఆఫీసర్ అందరూ ఒక మాసం లోపు చెప్పారు. ఏమని? మేము ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు తిరుపతిలో, ఒక్క చర్చికి కూడా లేదండి పర్మిషన్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ? 100 చర్చెస్ ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులకు తెలియదండి, ఇది అందరికి తెలుసు. ఇప్పుడు మీరు కనుక 50,000 రూపాయల కన్నా ఎక్కువ కనుక మీ టెంపుల్ కి వచ్చిందంటే పటక్కనే ఎండోమెంట్ ఆఫీసర్ వచ్చేస్తాడు, కూర్చుంటాడు, హుండీకి లాక్ చేసి పారేస్తాడు. మీరు మీకేం పని లేదు, ఇది మా సొంత, ఇది మా గవర్నమెంట్ రాజకీయ నాయకులు వచ్చేసి చేసేస్తారండి. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉండండి, చుట్టుపక్కల రారు, కాస్త ఏదో కొంచెం ఏదైనా సహాయం చేయండి, ఏదో రాముడి కళ్యాణం చేయాలని ఉంది, ఇచ్చేయమంటే వాళ్ళు ఏది చేయరు. ఒకసారి వాళ్ళకి మన టెంపుల్ కి 50,000 రూపాయలు ఎక్కువ వచ్చిందంటే పటక్కన వచ్చేస్తారు, మిమ్మల్ని అందరినీ తీసేస్తారు. బాపట్ల జిల్లా దగ్గర సుమారు 5 సంవత్సరాల క్రితం మొత్తం ఆ గ్రామంలో దాదాపు 100% అందరూ హిందువులే. పక్క ఊరు నుంచి ఒక పాస్టర్ వచ్చేసి ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాన్ని మతం మార్చాడు. మార్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ మతం మారిన కుటుంబాల్లోంచి ఒకరికి కొంత స్థలం ఉంటే చర్చి కట్టాలని ప్రయత్నం చేశారు. మీలాగా ధర్మం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారు, దాన్ని అడ్డుకున్నారు. మాట పెరిగింది. ఆ పాస్టర్లు ఏం చేశారంటే SC/ST అట్రాసిటీ కేసు పెట్టాడు. వాళ్ళు 5 సంవత్సరాల క్రితం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ని వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మనం ఏం చేసామంటే దానికి ప్రతిగా ఏపీ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మనం సవాల్ చేస్తూ మనం కూడా ఆర్గనైజేషన్ తరఫున కేసు వేసాము. సుమారు 5 సంవత్సరాలు జరిగిందండి కేసు. సుమారు 5 సంవత్సరాలు జరిగింది. ఈ సంవత్సరమే ఏప్రిల్ 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకి చాలా మంది తెలుసు. మతం మారిన వాళ్ళు SC/ST కేసులు కట్టడానికి అనర్హులు అని కేసును కొట్టేశారు. అది ఈ కేసేనండి, అది బాపట్ల కేసే.